నమస్కారాలు. నేను ఒత్తుల గురించి చెప్తున్నాను ఇవాళ. వర్ణమాల, వర్ణమాల తర్వాత గుణింత గుర్తులు, గుణింత గుర్తుల ఆధారంగా గుణింతాలు తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఒత్తులు అనేది ఎలా వస్తాయి? హల్లుల రూపాలైనటువంటి కా నుండి బండిరా వరకైతే ఉన్నాయో వాటికి వచ్చేవైతే ఉన్నాయో దాన్ని ఒత్తులు అంటాము. ఈ ఒత్తులు ఏ సందర్భంలో వాడతాము? ద్విత్వాక్షరాలు. దీనికి వాని కలుపుతూ పలుకుతున్నాం, కానీ వాని జోడిస్తున్నాం, కానీ పూర్తి రూపం ఉండట్లేదు. అట్లాగే త్వా అంటున్నాం, తా వా అనట్లేదు. త్వా తా పూర్తి రూపం ఉంటుంది, వా అనేది స్వల్పంగా పలుకుతున్నాం. ఇలా ఎక్కడైతే పలుకుతామో ఆ సందర్భంలో ఒత్తులు చేరుస్తాము. ఒక హల్లుకు అదే లేక వేరే హల్లు పూర్తి రూపం లేకుండా చేరడం ఏదైతే ఉందో దాన్ని ఒత్తులు అంటారు. ఇక్కడ ద్విత్వాక్షరాలకి ఉదాహరణగా నమస్కారం పెట్టాను. సంయుక్తాక్షర ఉదాహరణగా కరచాలన అంటే షేక్ హ్యాండ్ పెట్టా. ఎందుకు? నమస్కారం చెయ్యాలంటే రెండు చేతులు జోడించి ఒక దగ్గర చేస్తే ఒక వ్యక్తి అది నమస్కారంగా మారుతుంది. అంటే ఒక హల్లుకు అదే హల్లు తోడైతే అది ద్విత్వాక్షరము అంటారు. కాకి కావత్తు, గాకి గావత్తు, చాకి చావత్తు, అది ద్విత్వాక్షరము అంటారు. అదే చెక్క కాకి కావత్తు అది ద్విత్వాక్షర పదము అంటారు. ఉదాహరణకి అంతేకాకుండా ద్విత్వాక్షరము అంటే అర్థం ఏంటి? ఒక అక్షరం తిరిగి ఉచ్చరించడము. కాకి కావత్తు అంటే కానీ కాతో మలుచుకుంటూ చెప్పుకుంటున్నాం కాబట్టి రిపీటెడ్లో అంటే ఒకే లెటర్ 2 సార్లు రావడం వల్ల ద్విత్వా అక్షరము అంటారు. తర్వాత ఇది నమస్కారం సంబంధించి ఉదాహరణగా సులువుగా నేర్చుకోవడానికి, అంటే తడబాటు కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉండడానికి చెప్తున్నాను. తర్వాత కరచాలన. కరచాలన అంటే మరొక చేతికి మన చేతితో కలిపితేనే అది కరచాలన అంటారు. అంటే షేక్ హ్యాండ్ అవుతుంది. అలాగా ఒక హల్లుకు వేరే హల్లు తోడైతే అది సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరానికి అర్థం కూడా రెండు వేరే వేరే అక్షరాలు ఒక దగ్గర చేరితే అది సంయుక్తాక్షరము అంటాము. పట్టుకోవడం ఇక్కడ ఉంది. టూకి టావత్తు, ఇదేమవుతుంది? టూకి టాని అంటే సేమ్ లెటర్ని మనం దానికి జోడించి పలుకుతున్నాం కాబట్టి అది ద్విత్వాక్షరం అవుతుంది. అదే దీకి వావత్తు పలుకున్నాము, తాకి వావత్తు పలుకు అంటే ది అనేది ఒక రూపము, వా అనేది వేరే ఇతర హల్లు, తా అనేది ఒక హల్లు, వా అనేది వేరే హల్లు. అలా రెండు జోడించి ఏదైతే పలుకుతామో అంటే ద్విత్వ అనేది సంయుక్తాక్షర పదము. అదే త్వా ద్వి అని అక్షరాలు తీస్తే సంయుక్తాక్షరంగా చెప్తాము. ఇది మొదటగా అంటే ఈ ద్విత్వాక్షరాలు ఏంటి సంయుక్తాన్ని తెలుపుకోవడానికి మొదటగా చెప్పాను. అయితే సహజంగా ఒత్తులు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి తలకట్టు కోల్పోయేవి, కొన్ని తలకట్టుతోనే ఉండేవి అంటే పూర్తి రూపంగా అవి ఎలా ఉన్నాయో ఆ రూపంతో ఉండేవి, ఇంకొన్ని పూర్తి రూపం మార్పివి ఉంటాయి. వాటిని తర్వాత తరగతిలో చెప్తాను. ధన్యవాదాలు.